హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే టైము మార్నింగ్ 5 o'clock అవుతుందండి. ఈరోజు చాలా ఎర్లీగా లేచిపోయాను కదా. నిజానికి అసలు ఈ రోజు అయితే నేను చాలా లేట్గా లేవాలి, కానీ మార్నింగ్ 5:30 ఆ టైం కల్లా రిలేటివ్స్ ఇంటికి వస్తున్నారు. అందుకనేసి వాళ్ళు వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉండాలి అనేసి ఫస్ట్ అయితే ఇల్లు శుభ్రం చేసేసానండి. వాళ్ళు వచ్చేసారు రిలేటివ్స్. కాసేపు అయితే వాళ్ళతో కూర్చుని మాట్లాడిన తర్వాత వాళ్ళకి టీ అయితే పెడుతున్నాను. మా వారికిని తనకి పెడుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చారు అంటే మా ఆడపడుచు వాళ్ళు వచ్చారండి. ఆడపడుచు అంటే సొంత ఆడపడుచు కాదు, మా చిన్నత్తయ్య గారి కూతురు అనమాట. నాకు ఆడపడుచు వరుస అవుతారు, మా హస్బెండ్కి అక్క వరుస అవుతారనమాట. సో వాళ్ళైతే మా ఇంటికి వచ్చారండి. హైదరాబాద్లో ఏదో చిన్న పని ఉంది అంటే మా ఆడపడుచు ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే హైదరాబాద్ వచ్చారనమాట. ఇంకా వాళ్ళ అబ్బాయి టీ తాగరంటండి. అందుకనేసి మా హస్బెండ్కి మా ఆడపడుచుకి అయితే టీ అయితే పెట్టేశాను. తనని నేను అక్క అని పిలుస్తానండి, మా వారేమో వదిన అని పిలువంటారు. కానీ నాకు పెళ్ళైనప్పటి నుంచి తనని అక్క అని పిలవడం అలవాటు అనమాట. సో నేను అందుకనేసి అక్క అక్క అంటాను. మా వారేమో వదిన వదిన అని అంటారు. నేను నిన్న అదే చెప్తున్నాను, వదిన అనేసి అనమంటున్నారు అక్క, నాకు పెళ్ళప్పటి నుంచి మీరు అక్క కిందనే అలవాటు అయిపోయారు అంటే పర్వాలేదు ఏమని పిలిస్తే ఏముందిలే అనేసి అంటున్నారు. మీకు తనని చూపిస్తానండి, ఈ వ్లాగ్ ఎండింగ్లో చూపిస్తాను. అంటే మన ఇంటికి వచ్చిన రిలేటివ్స్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు నాకు, వీడియోస్ తీయాలి అనేసి. ఇంకా నేనైతే వాళ్ళకి టీలు అవి ఇచ్చేసిన తర్వాత కాసేపు అయితే పడుకున్నామండి. మేము ఎర్లీగా లేచిపోయాము, వాళ్ళు జర్నీ చేసి వచ్చారు కదా. ఇంకా లేచిన తర్వాత వాళ్ళకి స్నానానికి నీళ్ళు పెట్టమన్నారు, బయటకు వెళ్ళిపోతాము ఇప్పుడు మేము అన్నారు. వాళ్ళకి స్నానానికి నీళ్ళు అయితే పెట్టాను, వాళ్ళకి నీళ్ళు తోడేసి ఇచ్చేసాను. ఇంకో స్టవ్ మీద మళ్ళీ ఆ అబ్బాయి స్నానానికి నీళ్ళు పెట్టానండి. ఇంకా ఈరోజు నాకు వాళ్ళు వస్తున్నారన్న విషయం మా వారు ఎప్పుడో రాత్రికి చెప్పారనమాట. నేను మాకైతే సరిపోతుంది కదా, ఇడ్లీ పిండి కొంచెం ఉంది కదా అనుకుని ఇడ్లీ కానీ మినపప్పు కానీ ఏమి నానబెట్టలేదు, ఇడ్లీకి దోశలకి. ఇంకా వాళ్ళకి మినపట్లు వేసి ఇచ్చేద్దాము, మాకేమో ఉప్మా చేసుకుందాము, అది ఇది కలిపి తింటారులే అన్నట్టుగా ఈరోజైతే నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి. ఎర్నూక కూడా అయిపోయింది, ఎంతో లేదు, అందరికీ సరిపోదు ఉప్మా. అందుకనేసి ఒక స్టవ్ మీద ఏమో మినపట్టు వేసాను, మరొక స్టవ్ మీద ఏమో సేమియా ఉప్మాకి అయితే అంతా రెడీ చేసుకుంటున్నాను. ఈ వాటరు మరిగే లోపల నేను ఒక ప్రోడక్ట్ అయితే చూపించాలి అనుకుంటున్నానండి ఇప్పటి నుంచోని. ఈ రోజైతే ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. నేను మీకు చెప్పాను కదా మొన్న మేము అరకు వెళ్ళే ప్రయాణం అనేసి. మేము కరెక్ట్గా అరకు వెళ్ళే రోజు హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యామండి. ఇంకా అరకు ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాము. అప్పుడు అరకు వెళ్ళేటప్పుడు ఉంటుంది మన ఇంట్లో ఉన్న ఇంపార్టెంట్ వస్తువులన్నింటినీ లాకర్లో పెట్టుకుంటా ఉంటుంది అనేసి నేను అగారో నుంచి ఈ ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నానండి. ఇది నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. ఈ లాకర్ అప్పుడు తీసుకున్నాను. అయితే మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యే రోజు మాకు డెలివరీ అయ్యిందనమాట. అప్పటి నుంచి ఓపెన్ చేయలేదు, ఇప్పుడైతే ఓపెన్ చేశానండి. ఈ లాకర్ ఎలా ఉంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది అయితే ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఇది అగారో గెలాక్సీ సెక్యూరిటీ సేఫ్ అండి. నేనైతే 34 లీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. లాకర్ మెయిన్ యూనిట్తో పాటు మనకి కవర్లో ఇవైతే వచ్చాయండి. ఇవేమో లాకర్ని గోడకి ఏమన్నా ఫిక్స్ చేసుకోవడానికి, లేదా కబోర్డ్స్లోని బీరువాలో పెట్టుకోవడానికి, ఇంకా లాకర్ పనిచేయడానికి 4 బ్యాటరీలు, ఇంకా కీస్, మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు ఈ లాకర్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మనము ఫస్ట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మాన్యువల్గా ఇలాగా కీ పెట్టుకుని మనము ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాగ మనము కీ పెట్టి క్లాక్ వైజ్లో తిప్పితే మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. డోర్లో మనకి ఇలాగా 2 ర్యాక్స్ కింద ఉన్నాయండి. అంటే ఆ మధ్యలోది ర్యాక్ అవసరం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు, కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అలాగా ఈజీ టు హ్యాండిల్ అనమాట అది. ఇక్కడైతే మాత్రము బ్యాటరీలు పెట్టుకునే సాకెట్ అయితే ఇచ్చారండి. వాళ్ళు మనకి ఈ ప్రోడక్ట్తో 4 బ్యాటరీస్ పంపించారు కదా. సో బ్యాటరీస్ అయితే పెట్టేశాను నేను. సో నేనైతే నా దగ్గర ఉన్నవైతే ఇందులో ఇలాగైతే పెట్టానండి. ఇక్కడ గ్రీన్ కలర్ నాబ్ అయితే ఉంది కదా, ఆ బటన్ని ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ పైన ఇలాగా ఆరెంజ్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. ఇప్పుడు మనము డోర్ని ఇలాగ లాక్ చేసేయాలి. డోర్ ఇలా లాక్ చేసేటప్పుడు మనకి ఆరెంజ్ లైట్ వెలుగుతూనే ఉండాలి. ఇప్పుడు మనము పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలండి. మేము ఫర్ ఎగ్జాంపుల్గా 1 2 3 4 యాష్ అని అయితే క్లిక్ చేసాము. అలా క్లిక్ చేయగానే మనకి లాక్ అయితే పడిపోతుంది. ఇప్పుడు మనము డోర్ ఓపెన్ చేస్తున్నా కూడా మనకి ఓపెన్ అవ్వదు అనమాట. ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వదండి. లాకర్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కింద రాంగ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు కూడా మనకి ఇది ఓపెన్
ఓపెన్ అవ్వదు, అది బిప్ సౌండ్ అయితే అలా వస్తూనే ఉంటుంది అనమాట. ఇంకో ఓపెన్ అయితే కాలేదండి. మీకు డౌట్ రావచ్చు, దొంగలు డైరెక్ట్ కి లాకర్ ని ఎత్తుకుపోతే అప్పుడేం చేస్తాము అనేసి. అందుకే మనకి కబోర్డ్ లో గానీ బీరువాలో గానీ ఫిక్స్ చేసుకునేలాగా వెనకాల 2 రాడ్స్ అయితే ఇచ్చారు కదండి, చూపించాను కదా. ఇంకా మనము హౌసెస్ ఏమైనా న్యూగా కన్స్ట్రక్షన్ చేయించుకున్నప్పుడు గోడలో డైరెక్ట్ దీన్ని పెట్టేసి మనము కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది కనపడకుండా డోర్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను రైట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు గ్రీన్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. అప్పుడు మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. లింక్స్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను. వాటర్ అయితే మరిగిపోతుందండి. ఇప్పుడు ఇంక ఇందులో నేనైతే సేమియా అయితే ముందే డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ సేమియాని అయితే నేను ఇందులో అయితే మిక్స్ చేసేసానండి. నాకు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మెయిన్గా నేను భయపడేది, ఒకటి వంటలు సరిగ్గా కుదురుతాయా లేదా, నేను చేసిన వంటలు వాళ్ళకి నచ్చుతాయా లేదా, కడుపు నిండా తింటారా తినరా అనేది ఒకటి భయము. 2, మా ఇంట్లో నేను బాత్రూమ్స్ అవి ఎంత క్లీన్ చేసినా సాల్ట్ పట్టేసి అలాగే ఉంటాయి కదండి, ఎలా ఉన్నది ఏంటి అని ఏమన్నా అనుకుంటారా అనేసి అదొకటి భయపడతాను అనమాట. కానీ ఇంకా నాకు ఆ అక్క బాగా అలవాటే కాబట్టి పెద్ద ఏమి పట్టించుకోలేదనమాట. నేను ముందే చెప్పాను, అక్క ఇవి ఎంత క్లీన్ చేసినా పోవు, మీరేమనుకోకండి అని నేను ముందే చెప్పేస్తానండి ఎవరు వచ్చినని. ఇంకా వాళ్ళైతే బయటికి వెళ్ళిపోయారండి, పని ఉంది అనేసి. మా హస్బెండ్ అయితే వాళ్ళని దింపేసి వస్తాననేసి వెళ్ళారు. ఇంకా మా వారు వచ్చే లోపల నేనైతే స్నానానికి నీళ్ళు అయితే తోడేశానండి పిల్లలకి ఇద్దరికి. వాళ్ళిద్దరూ స్నానాలు చేస్తున్నారు. వాళ్ళ స్నానాలు అయ్యే లోపల నేను త్వరగా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుని ఇంట్లో పని మొత్తాన్ని పూర్తి చేసేసుకుని బయలుదేరాను అనుకోండి, బాగుంటుంది కదా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఏమీ చెప్పలేదు కదండి. ఈ రోజంతా నాకు మార్నింగ్ చాలా హడావుడి అయిపోయింది. మార్నింగ్ 5కి లేసాను, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఈ రోజు ఎందుకు ఇంత హడావుడిగా చేస్తున్నానంటే, ఇప్పుడు షాను మను వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అని చెప్పాను కదండి. సో ఈ రోజు అయితే మేము అక్కడికి వెళ్తున్నాము. అయితే మళ్ళీ అక్కడ నుంచి ఏ టైంకి తిరిగి వస్తాము ఏంటి అన్నది తెలియదు కాబట్టి ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దుకుని వెళ్ళిపోయాను అనుకోండి. అక్క వాళ్ళు కనుక మళ్ళీ వస్తే ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు కదా, ఇల్లు నీట్గా ఉంటే బాగుంటుందని సర్దేసుకుంటాను. అయితే 11 o'clock అయిపోయిందండి. నేనైతే ఇంక డ్రెస్ వేసుకునేలాగా రెడీ అయ్యాను. షాను మనకు కూడా మామూలు టీషర్ట్లు అయితే వేసేసాను. నిన్న నైట్ నేను బ్యాగ్ సర్దుకోవడం చాలా మంచి పని అయ్యింది. మా వారేమో వాళ్ళు తీసుకుని బయటికి వెళ్ళారు. నేను డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాను, మీకు ఆటో బుక్ చేస్తాను, మీరు ఆటోలో వచ్చేయండి అన్నారు. ఇంక ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకుని అయితే నేను వెళ్తున్నానండి. ఆటో వచ్చేసినట్టుంది, ఫోన్ వస్తుంది. ఆటో ఎక్కేసి మేము వచ్చేసామండి. మా హస్బెండ్ ఉంటే బైక్ మీద వచ్చేసి వాళ్ళము, టైంకి వచ్చేవాళ్ళము. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పటికే డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము పరుగున అయితే వచ్చామన్నమాట. వచ్చి రాగానే షానుకి మనుకి ఒక్కొక్క పేపర్ అయితే ఇచ్చి స్కేలు స్కెచెస్ అన్ని వాళ్ళే ఇచ్చారండి. వాళ్ళు ముందు మెసేజ్ పెట్టారంట, క్రయాన్స్ అవి మీరే తెచ్చుకోవాలి అని. నేను అది మెసేజ్ నాకు మా వారు పంపించలేదు, మా వారు గ్రూప్లో ఉంటారు కదా. సో ఇంకా మేము ఏమీ పట్టుకెళ్ళలేదు, ఇక్కడ అన్నీ ఇస్తారు కదా, ఎవ్రీ టైం ఇస్తారు కదా అన్నట్టుగా వెళ్ళిపోయాను. వాళ్ళైతే స్కెచ్లు ఇవ్వడం వల్ల షాను డ్రాయింగ్ అంత అందంగా వేయలేకపోయింది. బట్ బాగానే వేసింది. క్రయాన్స్ అయ్యి ఉంటే అది ప్రాక్టీస్ చేసినట్టు ఇంకా బాగా వేసేది. ఇదిగోండి, ఇది షాను వేసిన డ్రాయింగ్ అండి. మను వేసిన డ్రాయింగ్ కూడా మీకు చూపిస్తాను, లాస్ట్లో వస్తుంది. ఇలాగా వాళ్ళు కొన్ని థీమ్స్ అయితే ఇచ్చారన్నమాట, అంటే కొన్ని టాపిక్స్ అయితే ఇచ్చారండి. ఆ టాపిక్స్ పైన ఏజ్ రిలేటెడ్గా చూసుకుని వేసుకోవాలి. అంటే 6 to below 8 years వాళ్ళకి మై గార్డెన్ ఏ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఇచ్చారు. ఎబో 8 years వాళ్ళకి డిజైనర్ పెయింటింగ్ అనేసి ఇంకొక టాపిక్ ఏదో ఇచ్చారండి. ఇంకా షాను అయితే మాత్రము మై గార్డెన్ వేసింది, మను కూడా మై గార్డెనే వేసింది. ఈ అబ్బాయి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో చేసే కొలిగ్ వాళ్ళ సన్ అనమాట. ఇంకైతే మాత్రము డ్రాయింగ్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మేమైతే క్విజ్ కాంపిటీషన్కి వెళ్తున్నామండి. నేను ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేయలేదు. మా హస్బెండ్ లేకపోవడము, నేను ఒక్కదాన్నే అయిపోయాను కదా, నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంతమంది సార్స్ వాళ్ళ మేడమ్స్ మధ్యలో నాకేంటో చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను ఇంకా పార్టిసిపేట్ చేయలేదనమాట. నేను ఇంకా మా వారు క్విజ్ టైంకి వచ్చారండి, క్విజ్ పోటీ జరుగుతూ ఉండగా అప్పుడు వచ్చారనమాట. They will get marks then. They will get marks, you will not get any marks. First you discuss after question. First you discuss within yourself slowly, not loudly. Quietly. And then tell us. రెండు స్టేట్మెంట్స్ చదువుతాను, అంటే ఏది కరెక్టో చెప్పాలి. You. Earth is revolving around sun. Statement A. Statement B is sun is revolving around earth. It is revolving sun. అవునా, మరి సన్ తిరిగినట్టు కనబడుతుంది కదా. సన్ ఇస్ రైజింగ్ ఇన్ ఈస్ట్ అంటున్నాం కదా. మరి ఎర్త్ ఇస్ రివాల్వింగ్ అండ్ ఎర్త్ ఇస్ ఆల్సో రొటేటింగ్.
ఇందాక ముగ్గుల పోటీ అయితే జరిగింది కదండి, అప్పుడు నేను పూర్తిగా చూడలేదనమాట ముగ్గులన్నీ అయిన తర్వాత. ఇంకా వాళ్ళకి క్విజ్ కాంపిటీషన్ అయిన తర్వాత కిందకైతే వచ్చి ఈ ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే మేము చూస్తున్నాము. ముగ్గులన్నీ చాలా బాగున్నాయి కదండి. ఇంకా ఈ ముగ్గులన్నీ చూసేసి మేము ఇప్పుడు వీళ్ళకి వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నారండి, లైక్ స్పూన్ అండ్ లెమన్ కానీ మ్యూజికల్ చైర్ కానీ ఇలా ఏమన్నా పెడతాము అని అన్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్ని నేను చెప్పాను కదండి, ఆడిట్ దివాస్ అనేసి, ఇలా వీళ్ళకి 1 వీక్ అయితే జరుగుతుంది అనమాట. ఈ వీక్ మొత్తాన్ని ఆడిట్ వీక్ అంటారు. అందులో ఒక రోజు ఫ్యామిలీ డే కింద ఇస్తారనమాట. ఇక్కడ భోజనాలు ఇంకోండి, కార్తీక మాసం కాబట్టి కార్తీక విస్తరి అనేసి ఇలాగ భోజనాలు అయితే పెట్టారు. చాలా బాగున్నాయండి, చాలా వెరైటీస్ అయితే వేశారు. బొబ్బట్టు పెట్టారు, అరటికాయ పచ్చిమిరపకాయ బజ్జీ పెట్టారు, పలావ్ పెట్టారు, అన్నీ నాన్ వెజ్ లేకుండా వెజిటేరియనే పెట్టారన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మేమైతే ఫస్ట్ పిల్లలు నేను కలిసి కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాము. మా హస్బెండ్ అక్క వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా అక్కని మీకు మార్నింగ్ నుంచి చూపించలేదు, అక్క కాదు నాకు ఆడబడి చదువుతారండి, నేను వదిన అని పిలవాలి. మా హస్బెండ్కి అక్క అవుతారనమాట తను. ఇంకా నేను పెళ్ళప్పటి నుంచి అంటే నాకు పెళ్ళైన ఫస్ట్ డే నుంచి తనని నేను అక్క అని పిలవడం అలవాటు అయిపోయింది. ఇంక నేను అక్క అనేసే పిలుస్తాను అనమాట. ఇంకా అయితే ఇంకోండి తనేనండి, వాళ్ళు నాగ్పూర్లో ఉండేవారు, ఇప్పుడు విజయవాడ ఫ్యామిలీ అయితే షిఫ్ట్ అయిపోయారనమాట. ఇప్పుడు హైదరాబాద్లో చిన్న పని ఉండి హైదరాబాద్ అయితే వచ్చారు మార్నింగ్, ఇప్పుడు నైట్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఇలాగ షానుకి మనుకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, షాను మను స్టేజ్ మీద చెప్తారు కదా, మేము చూస్తాము అనేసి వాళ్ళకి హైదరాబాద్లో పని మీద వచ్చారని చెప్పాను కదా, పని కంప్లీట్ అవ్వగానే మళ్ళీ షాను మను వాళ్ళు చేసే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చూస్తామనేసి ఇక్కడికి అయితే వచ్చారనమాట. యాక్చువల్లీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ని 4:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తాము, ఈ లోపల పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ ఆడిపిస్తాము అన్నారండి. కాకపోతే డైరెక్టర్ మేడంకి అర్జెంటుగా ఏదో పని ఉందంటండి, ఆవిడ వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఫస్ట్ మనము ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ని కంప్లీట్ చేసేద్దాము, ఆ తర్వాత మిగతా ప్రోగ్రాంలు చేసుకుందాం అన్నారు. సో ఇంకా నేనైతే పిల్లలిద్దరిని ఇలాగ రెడీ చేస్తున్నాను అనమాట. ఇలా రెడీ చేయడంలో అక్క నాకు కొంచెం హెల్ప్ చేశారండి, అంటే తలపాక ఎవరొకళ్ళు హెల్ప్ ఉండాలి కదా పట్టుకోవడానికి, అది హెల్ప్ చేశారు. మనుకి బట్టలు వేయడంలో చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఫాస్ట్గా రెడీ చేసాము, ఎందుకంటే మేడం వెళ్ళిపోతారు, మేడం చేతుల మీదగానే ఈ గిఫ్ట్ అయ్యి ఇచ్చి పంపించేస్తాము, తర్వాత మిగతా ప్రోగ్రాంలు మనం చూసుకుందాము అనేసి అన్నారన్నమాట. ఇంక ఇదిగోండి మను తల్లి ఏమో ఝాన్సీ లక్ష్మీబాయి లాగా చేస్తుందండి, షాను ఏమో భారతమాత లాగా చేస్తుంది అనమాట. ఇంకా మనునైతే నేను అక్క కలిపి రెడీ చేసాము, షానునైతే మొత్తం నేను రెడీ చేసేసాను. మా పెళ్ళయిన తర్వాత అక్కని నేను 3-4 టైమ్స్ కలిసానేమోనండి అంతే. మా పెళ్ళప్పుడు వచ్చారు, అప్పుడు మా వారికి వాచ్ ఇంకా వాళ్ళు బట్టలు అయితే తీసుకొచ్చారు, బట్టల బిజినెస్ అనమాట అక్క వాళ్ళది. ఇంకా తర్వాత వాళ్ళు ఏటలు వేసుకున్నారండి చాగల్లోని, అప్పుడు ఒకసారి కలిసాను. ఇప్పుడు మళ్ళీ ఇది 3rd టైం అనుకుంటా మా ఇంటికి. మొన్న ప్రసాద్ వాళ్ళ పెళ్ళిలో ఒకసారి కలిసాను, ఇప్పుడు ఒకసారి, మొత్తం 4 టైమ్స్ అయితే కలిసాను. కానీ నేను ఎప్పుడో ఒకసారి కలిసినా నేను అందరితోని మా రిలేటివ్స్ అందరితో నేను క్లోజ్గానే ఉంటానండి, కొంచెం మాట్లాడాలే కానీ నేను ఇంకా ఎక్కువగా మాట్లాడేస్తాను అనమాట. ఇంకా అక్క నేను కలిసి పిల్లల్ని అయితే ఇలా రెడీ చేసాము. ఫైనల్గా పిల్లల్ని రెడీ చేసుకుని షాను మనుని చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇప్పుడు వచ్చారు కదండి మా రిలేటివ్స్ ఆడపడుచు వాళ్ళు, ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ మా ఇంటికి అయితే వచ్చారు. హైదరాబాద్ రిపీటెడ్గా పనుల మీద వస్తూనే ఉంటారు కానీ మా ఇంటికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మనునైతే ఇలాగా అక్క చాలా హెల్ప్ చేసింది పట్టుకోవడంలో, అంటే వెనకాల బొమ్మ పెట్టడంలోని, తలపాక కట్టడంలో, చైన్లు వేయడంలో ఇలా హెల్ప్ చేశారనమాట. మెయిన్గా ఈ పిల్లలు స్టేజ్ పైన చెప్పేది చూడాలనేసి అయితే మెయిన్ వచ్చారనమాట. ఇప్పుడు పని పూర్తి చేసేసుకుని ఇంకా షానుని మనుని ఫైనల్గా రెడీ చేసి వాళ్ళని చూసుకున్నాక నాకు ఎంత 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 హ్యాపీగా అనిపించిందో చెప్పలేనండి. బంగారు తల్లులు ఎంత క్యూట్గా ఉన్నారో కదా. మా షానమ్మ భారతమాతలా చాలా బాగా సెట్ అయిపోయింది. ఆ రోజు నేను ఎప్పటికప్పుడు కమ్యూనిటీలో ఫోటో షేర్ చేస్తూనే ఉన్నాను, మీరంతా చాలా బాగుంది అని రిప్లై పెట్టారు, కానీ కామెంట్స్ పెట్టారు, నాకు రిప్లై ఇచ్చేంత టైం లేదండి. ఆ రోజు మార్నింగ్ 5 o'clock నుంచి సాయంత్రం 11 o'clock వరకు ఫుల్ హడావుడిలోనే ఉన్నాను నేను, అంత హడావుడిగా అయిపోయింది మాకు ఆ రోజు అయితేని. ఇప్పుడైతే పిల్లలిద్దరిని తీసుకుని అయితే వెళ్తున్నానండి. నేను కార్ట్కి తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. పక్కన వేరే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని రెడీ చేసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర కార్ట్కి అయితే ఇచ్చుకుని పిల్లలకైతే కార్ట్కి కూడా పెట్టేశాను. షానుకి ఇంకొంచెం లాంగ్ ఉన్నది తీసుకోవాల్సింది, ఇది కురస అయిపోయినట్టుగా అనిపిస్తుందండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలాగా మను చేత కానీ షాను చేత కానీ క్వీన్ ఏంజల్ కింద చేపిస్తానండి. ఆ వైట్ సారీతో ఏంజల్ గట్ట బాగానే ఉంటుంది కదా. సో ఫ్యాన్సీ డ్రెస్ అయితే కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయిందండి, రాగా ఉంచేస్తాను. It's a man.
Police, Pambumai, and catch officer. Thank you. Manu ఇంగ్లీష్ నువ్వు I like pink color. ఆల్ ది బెస్ట్ బంగారు తల్లి. The next participant is Manasvi, daughter of Satish Dablevo, and she will be Jhansi Lakshmibai. Sir Hugh was praised. He was the bravest and best military leader of the rebels, a man among the mutants. నడిపించి కొంచెం Yes, you're right. I'm the great queen of Jhansi Lakshmibai. I was born on 19th November 1828 in Varanasi. My nickname is Manu. After my marriage to Raja Kuntala Rao, the Maharaja of Jhansi, I became Lakshmibai, named in honor of Goddess Lakshmi. I'm fond of shooting, horse riding, sword fighting, and refused to hand over my Jhansi to British. గో బ్రిటిష్ గో గో బ్రిటిష్ గో. I took my sword, facing the British army in the battleground. Oh, British, go! Here I came, the Jhansi Rani. Thank you. 6 Thank years you, Manasvi, for the bravery incorporated in us. Next comes Naba. Hello, good afternoon everyone. My name is Monica. Today I am a doctor. I treat people who are sick and I will make better and happy. Thank you. నెక్స్ట్ ఒక చిన్న బాబుని ఫార్మర్ కింద తీసుకొచ్చి చేపించారండి. ఈ బాబుకి ఫ్యాన్సీ డ్రెస్లో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఆ బాబు అసలు భయం లేకుండా మైక్ తీసుకుని అటు ఇటు తిరిగేస్తున్నాడండి. మాట్లాడు అంటే మైక్ ఎలా మూవ్ చేస్తుంటే అలా కదుపుతున్నాడు అనమాట. క్యూట్గా బాగా అందరూ నవ్వుకున్నారు ఆ బాబు వచ్చినప్పుడు. Everyone, today I am being a farmer. I am a farmer, humble and true. Leading the nation is what I do. With love and care, I nurture the soil. Through rain and sun, I never recoil. Jai Jawan, Jai Kisan. Good afternoon, children. I am your class teacher. Come on, take out your book and write down. A, B, C. Who is talking? I want pin drop silence. I am a soldier. I am brave and strong. I am fight for my country and make many sacrifices. Thank you. ఇప్పుడు నా షాను తల్లి చెప్తాదండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. Daughter of Sri Satish Dablevo, and she will be Bharat Mata, personification of our land as Mother Goddess. ఇట్రమ్మా మధ్యలోకి రా. Good evening, everyone. My name is Shanvi. Do you know who am I today? I am Bharat
Mata. I am the mother of India and symbol of India. Many of my children sacrificed their life to save me from the British. Today, really sad to see my children fighting and trying to divide me into pieces. Some people say I am Hindu. Some people say I am Muslim. But nobody says I am an Indian. Vande Mataram. Vande Mataram. Thank you. Thank you, Salvisri. Next comes Jasvi Sahana, daughter of Jasvisana. I am studying in 5th class section B. Today I am going to say about the culture of India. India is famous country of all. ఇప్పుడు వరకు చెప్పిన పిల్లలంతా నాకు తెలిసిన వాళ్ళ పిల్లలేనండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ పిల్లలు. వాళ్ళందరితో నాకు మంచి పరిచయం అయితే ఉంది. సో వాళ్ళ పిల్లల వీడియోస్ని వాళ్ళు చూసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఒక మెమొరీ లాగా ఉంటుంది కాబట్టి నేను చాలా వరకు వాళ్ళది మ్యూట్ చేయకుండా ఉంచేసాను అనమాట. ఇంకా చాలా వీడియో తీసానండి. వాళ్ళు మొత్తం కంప్లీట్గా చేశాను. కాకపోతే వీడియో బాగా లెందీ అయిపోతుంది. మొత్తం అంతా ఉంచుతుంటే 49 minutes అయిపోయింది అనమాట వీడియో. అందుకనేసి చాలా వరకు స్కిప్ చేసేసాను. Shanvi, daughter of P. Satish. Third prize goes to Lian Ram, son of C.H. Ramakrishna. చెల్లికిచ్చి అమ్మది. Lian Ram. Shanvi, daughter of తిడతారు వెళ్ళు. మా షానుకి ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ప్రైజెస్ అయితే వచ్చేసినాయి కదండి. నా మనుతల్లి చాలా బెంగపడిపోయింది. వాళ్ళ అక్కకి 2 గిఫ్ట్లు వచ్చేసినాయి, నాకు ఒకటి కూడా రాలేదు ఏంటి అనేసి చాలా బాధపడ్డది. అయితే అక్కకు 2 వచ్చినాయి కదమ్మా, ఒకటి నువ్వు తీసుకొని అంటున్నానే కానీ అది స్టేజ్ పైకి వెళ్ళి తీసుకోలేదు కదా. చాలా బాధపడతా కూర్చున్నది అనమాట. నాకు బాబు ఈ పెళ్ళి ఇప్పుడు ఎక్కడ బాధపడిపోతుందా ఏంటి అనేసి అనుకుంటూ ఉన్నానండి. కానీ లక్కీగా మనుకి ఫ్యాన్సీ డ్రెస్లో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. ఇక్కడైతే మాత్రం ముగ్గురు పోటీల్లో వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా డైరెక్టర్ మేడము వెళ్ళిపోతారు అనేసి మొత్తం అంతా కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగండి అనేసి అన్నారండి. ఇక్కడైతే పిల్లలంతా కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు. దట్టు పిల్లలు ఈ బట్టలను ఎక్కువసేపు ఉంచుకోలేరు కదా, మళ్ళీ తీసేస్తారు అనేసి పిల్లలంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో అంటే ఇంకా మళ్ళీ పిల్లలంతా స్టేజ్ ఎక్కారు. ఇంకా ప్రస్తుతానికి మనుకైతే ఏమీ ప్రైజ్ రాలేదండి. పాపం బిడ్డ చాలా బాధపడ్డది. మనం అలా బాధపడకూడదన్న పిల్లలకి అర్థం కాదు కదా. లక్ష్మీబాయి అమ్మయ్య ఫైనల్లీ మన తల్లికి ఝాన్సీ లక్ష్మీబాయికి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు నాకైతే హ్యాపీ అనిపించింది. కంగ్రాట్స్ మన తల్లి, కంగ్రాట్స్. The third prize goes to Shanvi Sri, daughter of P. Satish, for Bharatamata. Congrats, Shanu. Now let us welcome all the children for the consolation prizes. ప్రైజ్ అన్నది పిల్లలకి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా వాళ్ళకి స్టేజ్ పైన వెళ్ళి తీసుకోవడము ఒక హ్యాపీనెస్ కదండి. మనము ప్రైజుల కోసం చేయలేదమ్మా అని ఎంత చెప్పినా కూడా వాళ్ళ అక్కకు వచ్చింది నాకు రాలేదు అన్న ఫీలింగ్ అయితే పిల్లలకి ఉండిపోతుందండి. అయితే కన్సోలేషన్ అయినా వస్తుందని నాకు తెలుసు, బట్ ఇలాగా ప్రైజ్ తీసుకోవడము దానికి ఇష్టం అనమాట. దానికి వచ్చింది ఒకటే ప్రైజ్ అయినా నేను సంపాదించుకున్నానన్న హ్యాపీనెస్ అయితే దానికి చాలా ఉంది. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు క్రికెట్ అయితే టీము మొత్తం ఆడతారు కదండి, వాళ్ళ టీము ఫస్ట్ వచ్చిందనమాట. అందుకనేసి వాళ్ళ టీం మొత్తానికి అయితే ఇలాగా గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. మా హస్బెండ్కి 2 వచ్చినాయి అండి. ఒకటి ఏంటి క్రికెట్లోని, ఇంకొకటి ఎందులోనో మరి పార్టిసిపేట్ చేసినందుకు అది కూడా వచ్చింది. అందరూ సెకండ్ ప్రైజ్ అనుకుంటా. ఇంకోండి ఇంకా వాళ్ళ డాడీకి వచ్చిన బాక్స్ అయితే నా మంతల్లి తీసుకుంది. వాళ్ళ అక్క దగ్గర 3 గిఫ్ట్లు ఉన్నాయి, దాని దగ్గర ఒకటే ఉంది కదా, ఇంకా అందుకనేసి అది తీసుకున్నదనమాట.
ఇంకా మా వారికి మళ్ళీ ఇంకొక దాంట్లో ఏదో పార్టిసిపేట్ చేసినందుకు ఇది రెండో గిఫ్ట్ అనమాట మా వారికి. అయితే ఇదంతా టీమ్ వైజ్ అయితే పార్టిసిపేట్ చేస్తారు కదండి. టీంలో ఏ టీం నగ్గిందో ఆ టీం మొత్తానికి అయితే ఒక్కొక్క బాక్స్ అయితే ఇలా ఇచ్చేసానండి. ఇంకా ఫైనల్లీ పిల్లలైతే మాత్రం చాలా హ్యాపీ, వాళ్ళకి వచ్చిన ప్రైజెస్ అవి తీసుకుని వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా డ్యాన్స్ చేశారు కదండి మొన్న, దాంట్లోనేమో ఆ అమ్మాయి కూచిపూడి చేశారు కదా భరతనాట్యం, ఆ అమ్మాయికి అయితే మాత్రం ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇంకా షాను మనుకి అయితే డ్యాన్స్లో ఏమీ ఇవ్వలేదు. ఇప్పటికే చాలా ప్రైజెస్ అయితే వచ్చేసినాయిలేండి, చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. ఈవెంట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. అసలు ఎంత బాగా జరిగిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లల గెటప్స్ ఏంటి అన్నీ చాలా బాగా రెడీ చేసాము, చాలా బాగా జరిగింది కదా ఈవెంట్. అండ్ మను ఎక్కడ ఏడుస్తుందా, దానికి ప్రైజ్ వస్తుందా రాదా అని అనుకున్నాను. ఫైనల్లీ మనుకు కూడా వచ్చిందండి. మాకైతే ఈవెంట్ ఫుల్ ఎంజాయ్ చేసాము ఈరోజు, చాలా బాగా గడిచింది. ఇంటికైతే వచ్చానండి. ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఇప్పుడు రిటర్న్ అయిపోతారు. త్వరగా వంట పని అయితే పూర్తి చేస్తాను. స్టవ్ మీద అయితే నేను పప్పుచారు పెట్టేశానండి, ఇంకో స్టవ్ మీద ఏమో బియ్యం కలిపి పెట్టేశాను. మా షాను మను ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నారు, గిఫ్ట్లు ఏమొచ్చాయో చూద్దామమ్మా అని. ఆల్రెడీ ఇది అయితే ఓపెన్ చేసేసిందండి. ఇలాగే ఇది మనకు ఒక స్నాక్స్ బాక్స్ లాగా వచ్చింది. ఇది కూడా సేమ్, కాబట్టి కొంచెం చిన్న సైజు. ఇది నాకు నీకు తక్కువ. ఇవి రెండు మా హస్బెండ్కి వచ్చినాయండి. మా హస్బెండ్ క్రికెట్ టీం ఆడారు వీళ్ళంతా కలిసి, టీం మొత్తానికి ఇచ్చిన ప్రైజ్ అనమాట ఇది. ఇది కొంచెం చిన్న సైజ్ అండి. ఇలా ఇవి రెండు మా హస్బెండ్కి వచ్చింది. ఇది కొంచెం మా షానమ్మ డ్రాయింగ్లో గెలుచుకుందండి, సెకండ్ ప్రైజ్ వచ్చింది. మళ్ళీ లూడో వచ్చేసింది మా షానుకి. ఇది తీక్షకి ఇద్దాము, మీకు ఆల్రెడీ ఉంది కదా లూడో, తీక్షకి ఇద్దాం. ఇది కదా తీక్షకి ఇద్దామా. కలరింగ్ బుక్ వచ్చింది తల్లి నీకు. నీకు కలరింగ్ ఇష్టమని కలరింగ్ బుక్ ఇచ్చారు. ఇదిగోండి యూనికార్న్ కలరింగ్ బుక్. ఇలా యూనికార్న్ ఉన్నాయి. ఫ్యాన్సీ డ్రెస్ లో షానుకి లూడో వచ్చిందండి, లూడో అండ్ స్నేక్స్ అండ్ ల్యాడర్. లాస్ట్ టైం కూడా షానుకి ఇదే ఇచ్చారు. ఇంక ఇది మనకి రెండు ఎందుకు, తీక్షకి ఇద్దామా అనేసి అంటున్నాను. చెప్పు, తీక్షకి ఇద్దామా. మా షానమ్మకి మనసు ఒప్పట్లేదండి, అది కష్టపడి గెలుచుకున్నారు కదా. ఉండేది తీసుకో, స్నేక్స్ అండ్ ల్యాడర్, లూడో. ఇది ఇంకేమమ్మా, ఇది లూడోనా. అలా ఉంచేసి గిఫ్ట్ ఇచ్చేది కదా తీక్షకి. నీకు ఉంది కదమ్మా, మనకు ఉన్నదే ఇంకా ఎందుకు రెండేసి. నీది ఓపెన్ చేయకూడదు. అదేంటి కలరింగ్ బుక్ అక్కిస్తుంది నీకు ఒకటి. రెండు వచ్చినాయమ్మా కలరింగ్ బుక్స్. ఇదేంటో ఇంకా తెలియదు నాకు. అరే ఇది కూడా స్నేక్స్ అండ్ ల్యాడర్ ఇచ్చారు, ఇద్దరికి స్నేక్స్ అండ్ ల్యాడరేనా. ఇదేమో రిష్ బాక్స్ ఇద్దామా. కాదమ్మా, ఆల్రెడీ ఇంట్లో స్నేక్స్ అండ్ ల్యాడర్ ఉంది కదా, సిద్ధుకైనా మరలా. ఎవరికి ఎవరంటండి అది. వచ్చింది ఇది ఇంకా మంచిగా ఓపెన్ చేయకమ్మా. ఇదిగో ఇది వాడుకో సరేమా. ఈ రెండింటిలో ఉంచుకోండి, ఒకటి ఇద్దాము. ఇది ఇలా ఉంది కదా గిఫ్ట్ కింద అని. ఇంకో సేమ్ గిఫ్ట్ ఇంట్లో కూడా ఉంది, నువ్వు ఓపెన్ చేయించుకున్నావు. ఇదేంటంటే చూపించు. ఇది ఎందులో వచ్చింది నీకు? క్విజ్. షానమ్మకి క్విజ్ లో వచ్చిందండి ప్రైజ్. వస్తానక్క, ఇందులో కథలు ఉన్నాయండి ఇలాగా. ఆ కలరింగ్ బుక్ చెల్లుతుంది. ఇదిగోండి ఇది ఒక బుక్, ఇది ఒక బుక్. ఇవైతే మా పిల్లలు గెలుచుకున్నారు. ఇంక నేను త్వరగా వంట పూర్తి చేసేస్తానండి.
ఇంకా ఇంటికి వచ్చేసరికి టైం అయితే 7 అలా అవుతుందండి. ఇంకా నేను వచ్చి రాగానే ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేసేసాను. ఎందుకు అంటే ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చారు కదండి, అదే మా ఆడపడుచు వాళ్ళైతే ఇంకా 11:30కి వాళ్ళకి రిటర్న్ బస్సు ఉన్నదనమాట. బస్కి అయితే వెళ్ళిపోతారు విజయవాడ. ఇంకా వాళ్ళ కోసం అయితే నేను వంట అయితే చేస్తున్నానండి. ఇక్కడ నేను అక్కతోనే మాట్లాడుతున్నాను. అక్కతో మాట్లాడుతూ వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను అక్కతో చెప్తున్నాను అనమాట, అక్క నాకు వంటలు సరిగ్గా రావు, ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవి తినండి ఒక్క రోజుకి అనేసి చెప్తుంటే, లేదు భవాని నాకు పెళ్ళయి ఇన్నేళ్ళు అయింది, ఎప్పుడు మా అత్తగారే నాకు వంట చేస్తారు, అలాంటి అత్తగారు దొరకడం నాకు అదృష్టం అనుకుంటాను, నాకు నిజంగా వంటలు ఏమీ రావు అనేసి అక్క అయితే చెప్తున్నారు. ఇంకా నేను చేసిన వంటలు అయితే మాత్రం వాళ్ళకి ఎంత బాగా నచ్చేసాయంటే, ఈ కూర ఎలా ఉండేవు, ఈ పచ్చడి ఎలా చేసావని ఇలా అడుగుతూ ఉంటే నాకు భలే హ్యాపీ అనిపించిందండి. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమి వండానంటే వైట్ రైస్ వండానండి, పప్పుచారు కాసాను, బీన్స్ కర్రీ వండాను, గడ్డ పెరుగు అయితే తోడు పెట్టాను అనమాట. ఇంకా మేమంతా కలిసి డిన్నర్ అయితే చేసేసామండి. డిన్నర్ చేసిన తర్వాత అక్క వాళ్ళు మార్నింగే వచ్చారు కదా, వాళ్ళకి నిద్ర లేదు, కాసేపు అయితే రెస్ట్ తీసుకోండి అక్క, మళ్ళీ బస్సులో కూడా నిద్ర ఉండదు కదా అనేసి అంటే అక్క వాళ్ళు కాసేపు అయితే మంచం మీద అలా పడుకుని ఉన్నారు. ఇంకా నేనైతే టైం 9 o'clock అయిపోయింది మా భోజనాలు అయ్యేసరికి. నేను ఇంకా త్వరగా గిన్నెలన్నింటినీ సర్దేసుకుని మళ్ళీ మొత్తం గిన్నెలన్నింటినీ అయితే తోమేశానండి. ఇంకా అక్క వాళ్ళు అయితే 11:30కి బయలుదేరిపోయారు. టైం అయితే 11 o'clock అయ్యిందండి. రిలేటివ్స్ జస్ట్ ఇప్పుడే వెళ్ళారండి. మా హస్బెండ్ వాళ్ళని బస్సు ఎక్కిస్తాను అనేసి ఆయన కూడా వెళ్ళారు. ఇంకైతే నేను పిల్లల్ని అయితే పడుకోబెట్టేసేయాలి, రేపు మళ్ళీ స్కూల్ ఉంది కదా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.